Sir, may I come in, sir? Yes, Mr. Revant, come in. Mr. Revant, who told you to sit in the chair? Sorry, sir. Hey, I'm just kidding, Revant. You can sit. Thank you, sir. సారే మా కలర్ రవి అని పిలువు నీ ఫ్రెండ్ లెక్కనే ట్రీట్ చేయ నన్ను. అవి ఫుల్ హెడ్ కుదరా టీ చెప్పు. సరే నిన్ను నేను ఈ కంపెనీలో ఎందుకు యాడ్ చేసుకోవాలి? ఎందుకంటే నాకు జాబ్ కావాలి, మీకు ఎంప్లాయ్ కావాలి, అందుకని యాడ్ చేసుకోండి. మీరు ఏం చేసినా యాడ్ చేసుకోవాలి. మీ ముందర సీవీ పెట్టినా కదా సార్, అలా చూడండి క్వాలిఫికేషన్ అన్నీ ఉంటాయి అలా. వీ డు నాట్ హైర్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సివి మీద మేము హైర్ చేసుకోలేము, మిమ్మల్ని మీ టాలెంట్ చూసి హైర్ చేసుకుంటాం. అవును సార్, ఈ మాట ముందే తెలిసిన ఇంకొక నుంచి 10th దాకా స్కూల్కి ఎందుకు పోతుండే, 11th కామర్స్ తీసుకొని 3 years డిగ్రీలో గుద్దని తెప్పించుకుంటుండే. ఈ ఒక్క సివి కోసం 100,000 పేపర్ ఎందుకు అవుతుండే, ఎందుకు రాస్తుండే? దీనివల్ల టైం వేస్ట్. ఒకటి దీనికోసం మా అయ్య 10 లక్షలు తీసుకుంది, అది ఒకటి కడతాడు ఎడ్యుకేషన్ లోను. ఇంకొకటి ఇంట్లో దెంగులు అలా కూడా జాబ్ రాకపోతే మళ్ళీ పెళ్ళి ఒకటి వేసుకుంటాడు, నన్ను ఈఎంఐ ఎట్లా కట్టాలి, ఇవన్నీ కడితే ఎందుకు మళ్ళీ నేను బతికే. సరే 1 వదిలేసి ఏదో లైఫ్ జాబ్ వచ్చిన ఇంకో బోడీ 30,000, అందులో కటింగ్స్ 5,000 చేతిలో పెడతా, అలా రెంట్ వాళ్ళు కడతాడు, కరెంట్ బిల్ కూడా కడతాడు. ఈ పోయడానికి బైక్ కొన్నా, బైక్ ఈఎంఐ కడతాడు, పోయడానికి మళ్ళీ పెట్రోల్, మళ్ళీ చిట్టి డబ్బులు కట్టాలి, లేపినాయి ఇవన్నీ ఇచ్చాలి. నేను కట్టాను లవడల్లా జాబ్ వద్దు నాకు. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ మీ రేవంత్ మీ సిబి మర్చిపోయాడు. మర్చి గుర్తుల